హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సో ప్రెసెంట్ పాన్ ఇండియన్ లెవెల్లో స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన రెబల్ స్టార్ ప్రభాస్ అనే. సో సాధారణంగా రెబల్ స్టార్ ప్రభాస్ అన్న గురించి ఏ టాపిక్ చిన్న అట్లా హైలైట్ అయినా సరే ఖచ్చితంగా అది హెడ్ లైన్స్ లో ఉంటది. సో ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రభాస్ అన్న గురించి చాలా మంది అబ్జర్వ్ చేయడం ఒక విషయం అయితే బయటకు వచ్చిందనమాట. సో ఆ విషయమే హీరోయిన్స్. సో బేసికల్ గా ప్రభాస్ అన్న సినిమాస్ లో కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ ఇంకో సినిమాలో ఉండడం చాలా రేర్ గా ఉంటుంది. స్టార్టింగ్ టైం నుంచి అలానే జరుగుతుంది అనమాట. సో వరుస పెట్టి చూసుకున్నట్లయితే ఒక సినిమాలో నటించినటువంటి ఏ హీరోయిన్ కూడాను మరో సినిమాలో అస్సలు కనిపించదు ఎక్సెప్ట్ కాజల్ అగర్వాల్ అండ్ అనుష్క తప్ప. అండ్ అనుష్కని కూడా ఎందుకు అనుకున్నారు అంటే స్టార్టింగ్ టైంలో సీక్వెల్స్ ప్లాన్ చేసే ముందర సాధారణంగా అంటే కట్అవుట్స్ కానీ చూడడానికి పేరు కానీ బాగుండే టైంకి సో చాలా మంది కూడా అనుష్కని ప్రిఫర్ చేశారు. అంటే ప్రభాస్ కూడా అనుష్క శెట్టి చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో సో ఆవిడని రిపీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాజల్ అగర్వాల్ తో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ తీశారు కానీ దాని తర్వాత ఏ సినిమాలోనూ కాజల్ అగర్వాల్ యాక్ట్ చేయలేదు. సో సరిగ్గా గమనిస్తే ప్రభాస్ పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఏ హీరోయిన్ కూడా రిపీట్ కాకూడదు. ఎందుకంటే ఒకసారి పేరు అనేది ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ కి సూటబుల్ అయితే సో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమాలో చూడడానికి అంత యాప్ట్ గా ఉండదని చెప్పి ప్రభాస్ అన్న కండిషన్ పెట్టారంట. ఒక సీక్వెల్ సినిమాకి తప్పితే ఏ సినిమాలోనూ హీరోయిన్ రిపీట్ కాకూడదని ప్రభాస్ అన్న చెప్పడం అండ్ ఈ కండిషన్ ప్రెసెంట్ టైమ్స్ లో బయటికి రావడంతో అవునా నిజమా అని ఒకసారి చాలా మంది ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్ గా ఇదే నిజం. సాధారణంగా ఈశ్వర్ దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే ప్రభాస్ అన్న ఏ హీరోయిన్ తోటి రిపీట్ కాలేదు ఎక్సెప్ట్ అనుష్క అండ్ కాజల్ అగర్వాల్. అండ్ రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే కాజల్ అగర్వాల్ కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు కానీ అనుష్కకి కాస్త ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ప్రభాస్ అన్న చేతిలో ప్రెసెంట్ 5 పాన్ ఇండియన్ సినిమా మూవీస్ అయితే ఉన్నాయి. అందులోనూ 2 సినిమాలు సీక్వెల్స్ కావడం విశేషం. సో ఓవరాల్ గా ప్రెసెంట్ హను రాఘోపూడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఫౌజీ ఉంది. అండ్ మరో పక్క ద రాజా సాబ్ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి షూటింగ్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక సలార్ సీక్వెల్ రావాలి అండ్ అలానే కల్కి కూడా సీక్వెల్ పార్ట్ రావాల్సి ఉంది. అండ్ వీటి మధ్యలోనే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి స్పిరిట్ అయితే రాబోతుంది అనమాట. సో ఇంకా స్పిరిట్ సినిమాకి సంబంధించి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారనే విషయం క్లారిటీ రాలేదు. సో చాలా మంది ఏంటంటే యానిమల్ తో మంచి సక్సెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ రష్మిక మందాన అనే స్పిరిట్ లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఇప్పటి వరకు కూడా ప్రభాస్ అన్న రష్మిక మందానతో చేయలేదు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ విషయాన్ని మీరు ఎంతమంది గమనించారు? సో ఇన్ కేస్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా హీరోయిన్ అంటే ప్రీవియస్ లో ప్రభాస్ అన్నతో చేసినటువంటి ఏ హీరోయిన్ అయినా మళ్ళీ రిపీట్ అయితే బాగుంటుందని అనుకుంటే ఆ హీరోయిన్ ఎవరైనా విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.